చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే అంత స్ట్రాంగ్ లీడర్ ఆంధ్రాలో మీ దృష్టిలో ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేషా? అంటే ఇన్ ఫ్యూచర్లో జనాలు కోరుకునేది ఎవరిని అనేది అడుగుతారు కదా. అంటే వారసుడి కింద ఎవరు అని అనుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశానికి వారసుడు అంటే ఎన్టీఆర్ అని కూడా క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు జనాలకు చెప్పిన మాట ఇది. అండి, ఒక సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో కూటమికి నాయకుడు ఎవరైతే బాగుంటుంది అంటే తెలుగుదేశం నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్కి 21%, పవన్ కళ్యాణ్ గారికి 37.9%, అలాగే లోకేష్ గారికి 47% అంత వచ్చింది. అసలు అంటే ఏ ప్రాతిపదికన జనాలు లైక్ చేస్తారంటారు? అంటే మీకు అసలు లేకపోతే సినిమా యాక్టర్ అయితే సరిపోతుందా, లేకపోతే వారసుడు అయితే సరిపోతుందా, లేకపోతే సినిమా హీరో అయితే సరిపోతుందా, ఏంటనుకుంటారు అసలు? కాదు, నాకు తెలియక అడుగుతాను. రాజకీయాలలో లేనటువంటి ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు? ఆయన్ని కూడా సర్వనాశనం చేసేద్దామనా? ఆయన జీవితాన్ని కూడా సంకనాకించేద్దామనా? ఆయనకున్నటువంటి ఇంటికాడ ఆడవాళ్ళని కూడా తిట్టిద్దామనా? ఎందుకండి కుళ్ళిపోయిన ఈ రాజకీయం? రాజకీయాల్లోకి చేరి రాజకీయాల్లోకి వచ్చి అందరికీ మంచి చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు కూడా లేకుండా ఇంటి వాళ్ళని కూడా తిట్టించి ఆయన రాజకీయాల్లో లేకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి చాలామంది దొంగలు ఉన్నారు, చాలామంది నీచులు ఉన్నారు. అలాంటి నీచుల మధ్య, ఇలాంటి దొంగల మధ్య ఎన్టీఆర్ లాంటి గొప్పోడు రావడం కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సర్వేలు ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు ఈ సర్వేలు ఏమవసరం? అంటే ఇన్ ఫ్యూచర్లో జనాలు కోరుకునేది ఎవరిని అనేది అడుగుతారు కదా. అంటే వారసుడి కింద ఎవరు అని అనుకున్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశానికి వారసుడు అంటే తెలుగుదేశం వారసుడు లోకేష్ బాబు, ఎన్టీఆర్ అని కూడా క్వశ్చన్ వస్తుంది కదా. అప్పుడు జనాలకు చెప్పిన మాట ఇది. ఎన్టీఆర్ గారు ఇప్పుడులో వచ్చే అవకాశం లేదండి. ఆయనకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఆయన పాన్ ఇండియా హీరో అయ్యాడు. వేళ ఆయన తీసుకొచ్చి ఆయన జీవితాన్ని నాశనం చేద్దామని వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అదే అంటే ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఏలైన నాయకుడిని ఎన్నుకునే విషయంలో జనాలు తప్పు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? చాలా 100% అభిమానంతోనే ఈయన మా నాయకుడు అయితే బాగున్నాను అనుకోవడం, అభిమానంతోనే మాట్లాడుతున్నారండి. మళ్ళీ ఎన్నుకోవాలనుకోవడం అది కరెక్ట్ అని అంటారు అసలు జనాలు? అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఎప్పటికైనా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పగ్గాలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తే పర్వాలేదు. ఎందుకంటే ఆలోచన సరైందే. వాళ్ళ తాతగారి కాడి నుంచి వస్తుంది. వేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేపు పొద్దున్న లోకేష్ ఉంటాడు, తర్వాత ఎన్టీఆర్ కూడా రావచ్చు. దానిలో తప్పు లేదు. కూటమి ప్రభుత్వానికి ఓవరాల్గా అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి నాయకుడిగా ఉంటే బాగుంది, ఫ్యూచర్ నాయకుడిగా అనుకుంటారు. అలాగే తెలుగుదేశం వాళ్ళేమో నారా లోకేష్ అనుకుంటారు. దానిలో తప్పేం లేదు. కానీ ఫ్యూచరు వచ్చేటటువంటి కాలం ఎలా నిర్ణయిస్తుందో ఎవరు చెప్పలేం. ఖచ్చితంగా ఎవరైతే బెటర్గా వర్క్ చేస్తారో, ఎవరైతే తెలివితేటలతో చక్కటి పరిపాలన చేస్తారో, ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని వర్గాలకి సమన్యాయం పాటిస్తారో, ఎవరు కులమతాలకి అతీతంగా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వ్యక్తిని రేపొద్దున్న నాయకుడిగా తీసుకునే అవకాశం ఉంది తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు బెస్ట్ లీడర్. అంటే ఇప్పుడు అలా అంటే ఇప్పుడు సర్వేలను కూడా నమ్మడానికి లేదండి. ఇప్పుడు ఈ కొన్ని సర్వేలు కూడా ఫేవర్గా ఇచ్చేస్తున్నాయి. అంటే ఈ సర్వేలు నమ్మడానికి కూడా లేదు. అలాగని సర్వేలు నమ్మి కూడా ఓట్లు వేయడం కరెక్ట్ అని అంటారు అసలు? సర్వేలు నమ్మడానికి ఏముందండి? సర్వే ఏం లేదు. మొన్న ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 130 నుంచి 145 కొన్ని అన్నీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా చెప్పాయి. లాస్ట్కి ఏముంది? ఇటు తిరిగింది, అటు తిరిగింది. అలాగా సర్వేలు నమ్మడానికి ఏముంది? ఏదో ఒక సర్వే కరెక్ట్ అయితే వాడిని పట్టుకుని అందరూ ఎలబడుతూ ఉంటారు. వాడు కూడా కరెక్ట్గా సర్వే చేయకుండా వచ్చే ఎలక్షన్లో మొత్తం అందరం దెబ్బ కొడుతాడు. అంటే ఒక లాస్ట్ టైం ఇచ్చిన సర్వేలు అన్నింటినీ జనాలు నమ్మలేనట్టే కదా. అంటే నమ్మలేనట్టే కదా. అందుకోసం సర్వేలు నమ్మాల్సిన పని లేదు. ఇప్పుడు అభిమానంతో ఎన్టీఆర్ కావాలని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే ఆ వారసుడు, ఆ పేరు గలవాడు కాబట్టి. అంతేగాని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అసలు వారసుల్ని ఎన్నుకోవడం కరెక్ట్ అంటారా? అంటే తమ పరిధిలో సేవ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ఏదో గుడ్డిగా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే 10 ఏళ్ళు బట్టి ఆయన వదలకుండా ప్రజల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి ఆయనకు ఇప్పుడు అవకాశం ఇచ్చారనుకోవచ్చు. అవును. మరి అలాగే చంద్రబాబు గారు కూడా ఇప్పటి నుంచి ఉన్నారు కాబట్టి. కానీ లోకేష్ ఇంకా అంత ప్రూవ్ చేసుకున్నాడు అంటారా? లే, లోకేష్కి ఇంకా అంత సీన్ లేదు. కానీ కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడానే ఇంకా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి లోకేష్ని సూచిస్తారు. ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజల పక్షాన అమితమైన భక్తి శ్రద్ధలతో సేవ చేస్తారో వాళ్ళకే అవకాశం వస్తుంది తప్ప వారసత్వంగా వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే వారసులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో కూడా వారసత్వాన్ని తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు
ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఇలాగే ఏమిటంటే ఇలా వారసులు వస్తున్నారు. అలాగే ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా వారసులు ఉంటారు. అక్కడేమో లోకేష్ వీళ్ళ వారసులు. ఈ వారసత్వమే ఎక్కువైపోయింది. వారసత్వం కూడా కాకుండా మార్పు చెందితే బాగుంటుంది. ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. పని చూసి ఓటేసే నైపుణ్యం ఇంకా జనాలకు రాలేదంటారా? వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి. ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఖచ్చితంగా పనిచేసేవాడే మన నాయకుడు అని చెప్పి గుర్తించారు, తప్పనిసరిగా వస్తుంది. ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్తూ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఆయన ఈ వారసుల్ని కొంచెం దూరంగా పెట్టాలి. అయితే మన తెలుగు రాష్ట్రాలను ఎగ్జాంపుల్గా చెప్పాడు. అవునవును. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల మించి ఏ గవర్నమెంట్ని ఉంచారో మారుస్తూ ఉంటారు వాళ్ళు. దానివల్లే మన ఈ 5 స్టేట్లు కూడా డెవలప్మెంట్ ఉందంట. అవునవును. సో మీకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా ఉందనిపిస్తుంది? ఎక్కడ కూడా కరప్షన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు డెవలప్మెంట్ పర్వాలేదండి. అలాగే కూడా కరప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా సామాన్యంగా మొదలై 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు పెరిగిపోతున్నారు ఈ రాజకీయ నాయకులు. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? నారు నాటారా కుప్ప దున్నాడా? ఈ రాజకీయ నాయకులు అంటేనే ప్రజాకంటకులుగా తయారైపోయారు ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కరు కూడా 100 కోట్లకి ఎదిగిపోయి నీచాతినీచమైన భాష, రాజకీయం కలుషితం అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితిలో. ఇది మారాలి. మారి మంచి నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి రావాలి. అంటే మీరైతే ఎవరు కోరుకుంటారు? పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే లోకేష్ గారు అంటారు నాయకుడు అంటే కూటమికి? ఇప్పుడు ఇండియాలో నిజాయితీ గల నాయకుడిగా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన అయితే మేము కోరుకుంటాం. ఓకే అండి. రీసెంట్గా ఒక సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. అందులో జూనియర్ ఎన్టీఆర్కి 21%, పవన్ కళ్యాణ్ గారికి 39%, నెక్స్ట్ నారా లోకేష్ గారికి 47% వచ్చింది నాయకుడిగా కూటమికి. ఏంటి మీకు సర్వేలు నమ్ముతారు మీరు? అసలు మీ దృష్టిలో ఎవరు బెస్ట్ నాయకుడు అనిపిస్తారు ఈ ముగ్గురులో? తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రారు. ప్రస్తుతానికి అతను కానీ అభిమానులు కోరుకున్నారు కదా, ఆయన కూడా కోరుకున్నా కానీ అతని వయసు సరిపోదు. అతను ఇప్పుడు వచ్చే దృష్టిలో కూడా లేరు. అతను ఎందుకు లాగుతారు పాపం? అతను శుభ్రంగా హీరోగా చేసుకునేవ్వండి. అతను ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే దగ్గర అతని వయసు వచ్చేసి 60 ఏళ్ళు వస్తే కానీ అతనికి రాజకీయ అనుభూతి అనేది కలిగింది. కానీ ఆయనకి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని వ్యక్తిని లాగొద్దు అలాగా దయచేసి. అంటే ఆయన రాజకీయాల్లోకి రాకుండానే అంత క్రేజ్ సంపాదించుకున్నాడు అంటే వస్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పి అనుకోవచ్చు కదా. వచ్చినప్పుడు ఉండదని నేను కూడా అనట్లేదు. అప్పుడు వచ్చేటప్పుడు రావాలన్నప్పుడు కోరుకుంటారు ప్రజలు. అప్పుడు తాత లాంటి మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ గారు అయినటువంటి తాత లాంటి పరిపాలన మళ్ళీ మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు పరిపాలిస్తే బాగుందని కోరుకుంటారు. అప్పటికి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కొంచెం చంద్రబాబు నాయుడు అని పక్కన పెడితే అంత స్ట్రాంగ్ లీడర్ ఆంధ్రాలో మీ దృష్టిలో ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేష్, ఇంకెవరు? నారా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.